పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి భారత్కు గోల్డ్ అండ్ డైమండ్ ఛాన్స్గా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఇప్పుడు మిలిటరీ కొరతతో పెద్ద ఎత్తున ప్రాబ్లం ఫేస్ చేస్తోంది. పాకిస్తాన్ వద్ద ఎక్కువగా సైన్యం లేకపోవడంతో ఉన్న సైన్యాన్ని 3 షిఫ్ట్లలో కొంతమందిని డిప్లాయ్ చేస్తోంది. పాకిస్తాన్ కనుక ఎల్ఓసి వద్ద సైన్యాన్ని మోహరించకపోతే పాకిస్తాన్ బలూచిస్తాన్తో పాటు ఇంకొక రాజ్యం కూడా ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. దాని పేరు ఖైబర్ పఖ్తూన్వా. అందుకే 3 రాజ్యాల ఎల్ఓసీల వద్ద పాకిస్తాన్ పెద్ద ఎత్తున బలగాలు మోహరిస్తోంది. ఏది ఎలా ఉన్నా పాకిస్తాన్లో మాత్రం పరిస్థితులు మాత్రం రోజురోజుకి క్షీణిస్తోన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్లో త్వరలోనే సంచలనాలు జరిగే అవకాశం 100కు 100% ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద వేచి చూసేంత సమయం లేదు. ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చేయాలి. ఒకసారి కనుక పరిస్థితులు చేయదాటిపోతే పాకిస్తాన్ స్పందించి ఎటువంటి లాభం లేదు. అసలు ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం పరిస్థితి ఎలా ఉంది? పాకిస్తాన్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వాల మధ్య వివాదానికి కారణమేంటి? ఈ వివాదం అనేది భారత్కు మేలు చేయనుందా, కీడు చేయనుందా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొన్ని రోజుల క్రితమే బలూచిస్తాన్కి సంబంధించిన వారు ట్రైన్ని హైజాక్ చేసి పాక్ సైన్యాన్ని ఓచకోత కోసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మొత్తం 300 నుంచి 400 సైనికులు మరణించినా పాకిస్తాన్ ప్రభుత్వం ఆ సంఖ్యను తగ్గించేసింది. 300 నుంచి 400 మంది సైనికులు మరణించారన్న సంఖ్యని ఒప్పుకోలేదు. అంతేకాక ట్రైన్ హైజాక్ ఘటన తర్వాత బలూచిస్తాన్ సేనలు పాకిస్తాన్ యొక్క సైన్యం ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 90కి పైగా సైనికులు మరణించారు. అయితే ఈ దాడిలో దాదాపుగా 90 మందికి పైగా సైనికులు మరణించినా పాకిస్తాన్ మాత్రం సైనికుల మరణాలకి ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు. కనీసం శ్రద్ధాంజలి కూడా ఘటించినటువంటి పరిస్థితి. అయితే ప్రాణాలకు తెగించి దేశం కోసం పోరాడుతున్న వారికి పాకిస్తాన్ ప్రభుత్వం సరైన ఆయుధాలు కూడా ఇవ్వకపోతుండటంతో సైన్యం దేశం వదిలిపోతున్న పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 2000 నుంచి 2250 మంది సైనికులు దేశం వదిలిపోయారని వెల్లడైంది. ఇంకా అనధికారికంగా ఎంతమంది వెళ్లారనేది చెప్పలేం. అయితే బలూచిస్తాన్ పాకిస్తాన్పై ఇప్పటికే 10 నుంచి 15 వరకు దాడులు నిర్వహించింది. ఈ దాడుల వల్ల పాకిస్తాన్కు భారీ స్థాయిలో నష్టం జరిగింది. అయితే బలూచిస్తాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పాకిస్తాన్కి పెద్ద ఎత్తున సైనిక బలం అవసరం. కానీ పాకిస్తాన్ వద్ద అంతగా సైనిక బలం లేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 4,50,000 యాక్టివ్ సైన్యం మాత్రమే ఉంది. కానీ మాది 6వ అతిపెద్ద సైనిక బలం గల దేశంగా చెప్పుకుంటూ ఉంటుంది. ఎందుకంటే నిజం చెప్తే అది పాకిస్తాన్ ఎలా అవుతుంది? అసలు బలూచిస్తాన్కు పాక్ మధ్య వివాదం గురించి మాట్లాడుకుంటే బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే మా వనరులను ఉపయోగించుకుని మాకు ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, పాకిస్తాన్ వాళ్ళు మా బలూచిస్తాన్ మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు, చైనీస్ దేశంగా పాకిస్తాన్ మారుతోంది, మా యొక్క ఆర్గాన్స్ని చైనా మరియు ఇతర దేశాలకి పాకిస్తాన్ అమ్ముకుంటోంది, అందుకే బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించండి అని చెప్పి పెద్ద ఎత్తున బలూచిస్తాన్ ప్రజలు నిరసనలు, ఆందోళనలు, దాడులతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం పాకిస్తాన్లో దాదాపు 44% ప్రాంతమంతా బలూచిస్తాన్దే. ఒకసారి బలూచిస్తాన్ విడిపోతే సగం పాకిస్తాన్ పోయినట్టే. ఇక ఖైబర్ పఖ్తూన్వా గురించి మాట్లాడుకుంటే కనుక ఖైబర్ పఖ్తూన్వాలో కూడా బలూచిస్తాన్ తరహా నిరసనలు కూడా మనం చూడొచ్చు. ఒకవేళ బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా రెండూ విడిపోతే పాకిస్తాన్ సగభాగం ఖాళీ అయినట్టే. అయితే ఇవి 2 ముక్కలుగా కావద్దు అంటే 3 వైపులా పాకిస్తాన్ తన సైన్యాన్ని మోహరించాల్సి ఉంటుంది. ఖైబర్ పఖ్తూన్వా విషయానికొస్తే ఖైబర్ పఖ్తూన్వా అనేది దాదాపు 1,00,000 కిలోమీటర్లకి పైగా విస్తరించి ఉండగా బలూచిస్తాన్ దాదాపు 3,47,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే ఈ 2 ఏరియాల్లో పాకిస్తాన్ దాదాపు 1,40,000 మంది సైనికుల్ని మోహరించి ఉంచింది. భారత్ పాక్ మధ్య కాశ్మీర్ వద్ద ఉన్న ఎల్ఓసి దగ్గర భారత్ దాదాపు 3,20,000 మంది సైనికుల్ని మోహరించి ఉంచింది. పాకిస్తాన్ ఏవైతే 2 లొకేషన్ల వద్ద సైనికుల్ని మోహరించి ఉంచలేదో ఆ రెండిట్లో ఒకదాని వద్ద భారత్ తన సైన్యాన్ని మోహరించి ఉంచింది. అయితే ఈ ఎల్ఓసి లొకేషన్ వల్ల భారత్ తన సైన్యాన్ని మోహరించి ఉంచడంతో ఒక్కసారిగా భయపడింది. ఇక్కడ సైన్యాన్ని ఉంచితే మళ్లీ బలూచిస్తాన్ వద్ద ఇబ్బంది అవుతుంది. బలూచిస్తాన్ వద్ద పూర్తిగా ఉంచితే భారత్ పాక్పై ఎల్ఓసి వద్ద పట్టు బిగుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంది. ఈ బలూచిస్తాన్ మరియు ఖైబర్ పఖ్తూన్వా వివాదంపై పాకిస్తాన్ నేతలు పాకిస్తాన్లో జరుగుతున్న ఈ వివాదం వెనుక భారత హస్తం మరియు సీక్రెట్ ఏజెన్సీల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఉందా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న అస్థిరత అనేది భారత్కు చాలా మంచి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్కి అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశాన్ని భారత్ ఎందుకు వదులుకుంటుంది? పాకిస్తాన్ ముందు ఉన్న ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్ దగ్గర డబ్బు అనేది లేదు. పాకిస్తాన్కి డబ్బు ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్తో పాటు ఇతర సంస్థలు నిరాకరించాయి.
అయితే పాకిస్తాన్లో జరుగుతున్న బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వా వివాదంతో చైనాకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుని దాదాపు $65 బిలియన్ తో చేపడుతోంది. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న ఘర్షణలు, దాడులతో చైనా యొక్క $65 బిలియన్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వివాదం సద్దుమణిగి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటే తప్ప చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుని చేపట్టలేదు. అయితే ఈ ప్రాజెక్టు కోసం తన సైన్యాన్ని చైనా బలూచిస్తాన్ బోర్డర్ వద్ద డిప్లాయ్ చేయనుండగా మిగతా సైన్యాన్ని పాక్ LOC వద్ద మోహరించనుంది. అయితే చైనా ఇదే అదనుగా బలూచిస్తాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకోవాలని భావిస్తోంది. ఒకసారి చైనా కంట్రోల్లోకి కనుక బలూచిస్తాన్ వస్తే తిరిగది పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్లడం సాధ్యం కాదు. అయితే 2007 నుంచి 2016 మధ్య చాలామంది సైనికులు పాకిస్తాన్ని విడిచిపెట్టి వెళ్లడంతో మిగతా సైనికుల మనోస్థైర్యం దెబ్బతింది. అంతేగాక పాకిస్తాన్ వద్ద డబ్బు లేకపోవడంతో, సైన్యం వద్ద అత్యాధునిక ఆయుధాలు, ఇంకా శత్రువుని బలంగా ఎదుర్కొనే సామర్థ్యం లేకపోవడంతో, ప్రాణాలకి తెగించి ముందుకు రావడానికి పాకిస్తాన్ సైన్యం ముందుకు రాకపోవడంతో పాకిస్తాన్లో పూర్తిగా అస్థిరత అనేది ఏర్పడింది. అంతేకాక పాకిస్తాన్ అనేది పూర్తిగా సైన్యంపై ఆధారపడ్డ దేశం. సైన్యమే ప్రభుత్వాన్ని శాసిస్తుంది. సైన్యానికి ప్రభుత్వం భయపడుతుంది. ఏ దేశంలో అయినా సైన్యానికి కేటాయించిన డబ్బులు తింటే వారిని జైలుకు పంపి ఓచలు లెక్కపెట్టిస్తారు. కానీ పాకిస్తాన్లో మాత్రం సీన్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. పాకిస్తాన్ సైన్యానికి కేటాయించిన డబ్బుని పట్టుకుని ఇతర దేశాలకు వెళ్లి అక్కడ సెటిల్ అయి చాలా రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న వారు ఉన్నారు. సైన్యాన్ని శిక్షించేంత పవర్ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉండదు. అంతేకాక డిఫెన్స్ బడ్జెట్ పెంచడం కోసం లోన్ కావాలంటే పాకిస్తాన్లో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. లోన్ మంజూరైతేనే పాకిస్తాన్ డిఫెన్స్ పరంగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే కొత్త ఆయుధాల్ని కొనుగోలు చేయడం కానీ, సైన్యానికి వసతులు కల్పించడం లాంటివి చేయడానికి అవకాశం ఉండదు. అయితే పాకిస్తాన్లో జరుగుతున్న ఈ వివాదంపై భారత్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కీలక ప్రకటన చేశాడు. మీ దేశంలో జరుగుతున్న వివాదంపై భారత్పై ఆరోపణ చేయడం సరికాదు. మీ బలూచిస్తాన్ వివాదం పరిష్కరించడంపై దృష్టి పెట్టండి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఏది ఏమైనా పాకిస్తాన్ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉంది. బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వాల వివాదం అనేది ఇంకా ఎటువైపు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇటు బలూచిస్తాన్ తరపు నుంచి పాకిస్తాన్కి భవిష్యత్తులో భారీ దెబ్బలు తాగే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయితే ఇటు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ విషయంలో పాకిస్తాన్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాక LOC వద్ద భారత్ పాకిస్తాన్పై ఇంకా పట్టు బిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే అదనుగా భారత్ కశ్మీర్ని కైవసం చేసుకునే ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి పాకిస్తాన్లో ఉన్న ఈ అస్థిరతని భారత్ తనకు అనుకూలంగా మార్చుకోవాలా వద్దా? అంతేకాక బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వా వివాదం అనేది సద్దుమణిగే అవకాశం ఉందా లేదా? సద్దుమణగకపోతే పాకిస్తాన్లో పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? పాకిస్తాన్ 3 ముక్కలు కానుందా? ఇదే అదనుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ని భారత్ స్వాధీనం చేసుకుంటుందా లేదా? వీటన్నింటిపై మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి.